హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు పరకడుపున ఉదయాన్నే కరివేపాకులు తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయో చూద్దాము. ఇక ఎటువంటి ప్రయోజనకరమైన విషయాలు మీ బాడీలో జరుగుతాయో చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మీరు ఏదైనా టాపిక్ గురించి మేము వీడియో చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు చేసిన టాపిక్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 4-5 కరివేపాకులను నమిలి తినటం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయటం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు. కరివేపాకు ప్రయోజనాలు, ఏ వ్యాధులకు ఔషధంగా కరివేపాకు పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాము. వంటల్లో ఎక్కువగా సువాసన కోసం ఉపయోగించే కరివేపాకులను ఈజీగా తీసి పారేస్తుంటారు చాలామంది. కానీ ఏ ఆయుర్వేద ఔషధం కంటే కరివేపాకు తక్కువ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కరివేపాకు కేవలం వంటకు సువాసన, రుచిపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 4-5 కరివేపాకులను నమిలి తినటం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయటం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు. ఇక ఫ్రెండ్స్, ముందుగా మధుమేహం అదుపులో ఉంటుంది. మధుమేహ రోగులు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలితే మంచిది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కావాలంటే కరివేపాకును ఎండలో ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, ఊబకాయంపై దాడి. పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడేవారు కరివేపాకు లాభదాయకంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే కరివేపాకు నమలడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అనేవి కూడా పోతాయి. సో దీనివల్ల మీరు ఈజీగా వెయిట్ లాస్ అయితే కావచ్చు. అలాగే మీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక చర్మ సమస్యలు దూరం అవుతాయి. కరివేపాకు తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కరివేపాకు నమలడం వల్ల మేలు జరగడమే కాకుండా చర్మంపై కురుపులు, మొటిమలు కనిపిస్తాయి. ఈ ఆకులను మెత్తగా రుబ్బి వాటిపై అప్లై చేయాలి. స్మూత్గా మర్దన చేయాలి. సో ఈ విధంగా కొద్ది రోజుల్లో దీని ప్రభావం అనేది మీరు చూడవచ్చు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్, జుట్టుకు మేలు చేస్తుంది. జుట్టు రాలడం లేదా ఇతర జుట్టు సమస్యలకు ఎదుర్కొంటున్న వారు కరివేపాకులను తప్పనిసరిగా తినాలి. ఇది జుట్టును బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఇది కాకుండా దీన్ని మెత్తగా రుబ్బుకొని జుట్టుకు పట్టించడం వల్ల ఇది ఒక మంచి హెయిర్ మాస్క్గా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.